ఒంటరితనం ఒక అదృష్టం. ఒంటరితనం ఒక అదృష్టం. మనసారా అయిపోయింది ఆధారం ఒక మాయ. 76వ కవిత. ఆధారం ఒక మాయ. వాళ్ళు లేకపోతే మనం బతకలేం, వీళ్ళు పక్కన కూర్చోపోతే నిలబడలేం అనేది ఒక మాయ. అని ఎందుకన్నా అంటే ఒక వ్యామోహం. ప్రేమ, తల్లి పిల్లలు, తండ్రి పిల్లలు, ఇది ఏంటంటే ఒక వ్యామోహం. బలహీనత బలం రెండు కూడా అన్నమాట. ఈ కుటుంబ బంధాలు కొంచెం బలహీనత, వ్యతిరేకతలు, అవమానాలు వచ్చినప్పుడు కొంచెం ఆత్మనిగ్రహం, మనోనిగ్రహం సాధించామంటే మాత్రం ఇకతే చాలా విజయాలు సాధించేయచ్చు. పర్వాలేదు. మనం అక్కర్లేని వాళ్ళు, ఎంత ఇష్టమైన వాళ్ళైనా వెళ్ళిపోతే దూరంగా మనం కాస్త ధైర్యంగా మాత్రం ఉండాలి. చూడొకసారి. కానీ మోసం చేసి అవమానించే వాళ్ళు మాత్రం స్నేహాలు, సాంగత్యాలు కోరుకోకూడదు. కలతపడ్డ హృదయానికి కలలు కనే కళ్ళు కల్మషం వంటని నిష్కల్మష విశాల వాకిళ్ళు. మసిబారిన నుచిబారిన కొన్ని జీవితాలకు నష్టపోయిన ఉత్తమ లక్ష్యాలు కఠోర శ్రమ ద్వారా ఆత్మని ఆహ్లాదపరిచే జీవితపు విలువల సంకేతాలు. నీతి నిజాయితీల చిరునామాలు. జీవితాంతం మనలను మంచి మార్గాన్ని నడిపే ఆత్మాభిమాన తరగని ధనాలు. ఇవాళ ఎంతో ఇంత చక్కటి ఆహ్లాదం మెదడుకి తీవ్ర ఎంత ఒత్తిడిలోంచి బయటకు వచ్చేసాం హ్యాపీగా. అలా మానసిక ఒత్తిడిలోంచి బయటికి రావాలంటే ప్రతి మనిషికి చక్కటి నిద్ర అనేది అవసరం అన్నమాట. నిద్రలో ఎన్నో కొత్త శక్తులు వస్తాయి. కాబట్టి నిద్ర విలువ తెలుసుకోవాలి. ప్రశాంతంగా గొడవలు లేకుండా చక్కటి వాతావరణంలో నిద్ర. వాళ్ళు ప్రశాంతం, నిశ్శబ్ద వాతావరణంలో ఉన్నంత పరిపూర్ణ ఆరోగ్యం సౌండ్ పొల్యూషన్లో ఉండదు. ఎప్పటికైనా ఎవరైనా తెలుసుకుంటారు. సరే, నేను అప్పుడప్పుడు కన్నీళ్లతో మొహం కడుక్కుంటాను. కానీ కొన్ని మోసపోయిన జ్ఞాపకాలు మదిలోంచి వీడకపోతే కొంత ఆత్మలో శాంతి పోగొట్టుకున్నట్టే. మనసుని కఠిన మాస్టారు వలె మారుస్తూ చెల్లున కొడతాను మనసు ఆలోచనలతో. కానీ పాపం మెత్తని మనసు రబ్బరు వలె ఓర్చుకుంటుంది, సాగుతూ ఉంటుంది, విరగదు, ఎదిరించదు. నేను ఆత్మసాక్షిగా ఎదురు చూస్తాను. స్వాంతన కలిగించే హృదయాలు సుదూర తీరాల్లో ఉన్న నా అభివృద్ధిని ఆకాంక్షిస్తూనే ఉంటాయి. చిన్న ప్లేస్ కూడా బాగుంది చక్కగా. కంటికి కనపడని ఆ కంఠం ఫోన్లో ఎప్పుడు విందామా అని ఎదురు చూస్తూ ఉంటాను. నా బెస్ట్ టీచర్ ఆత్మీయుల పునర్దర్శనం కోసం. కాలమా నీవు పెట్టే కఠిన పరీక్షలకు, విధి వికృతాలకు, కఠిన పరీక్షలకు అంతం లేదా? ఒక ఓడిన జీవితానికి స్వాంతన కనపడదా? మన లక్షణాలను మనకు వదిలి ఆత్మీయులు వారి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. వారి పనులు వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతారు. వృత్తి గౌరవం, వ్యక్తి గౌరవం నిలబెట్టుకోవడానికి మనసు పడుతున్న ఉన్నత లక్ష్యాల సాధనలు మానసిక సంఘర్షణలు, లోకం నుంచి ఎదురు చూస్తున్న అనూహ్యమైన వ్యతిరేకతలు, ఒకప్పుడు పూర్తి వ్యతిరేకతలు, ఒకప్పుడు అనుకూలతలు కూడా ఉంటాయి. ఇది మన మనసు స్పందనల ద్వారా చెబుతుంది. కాలం పెడుతున్న కఠిన పరీక్షలు అవుతున్నాయిగా. ఓడిపోయిన వ్యక్తి